హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ క్లాసెస్. ఈరోజు మ్యాథ్స్ క్లాసుల్లో భాగంగా మనం కొత్తగా ఏపీలో మారినటువంటి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోంచి ఏకచరరాశులు రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లో 2.4 ఎక్సైజ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కోసం మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్ ఒకసారి గమనించినట్లయితే, ఒక రెండు అంకెల సంఖ్యలోని అంకెల భేదం 3, అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 143 వస్తుంది. ఆ సంఖ్య ఏది అన్నాడు. ఇటువంటి ప్రాబ్లమ్స్ చేసే ముందు మనం ఒక విషయాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేయాలి. ఆ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం చేసుకుందాం. ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కోసం చూసినట్లయితే, ఇక్కడ మనకి ఏం చేస్తుంటాడంటే, వీడు ఒక రెండు అంకెల సంఖ్య ఇస్తాడు. అది ఏబి అని చెప్పేసి తీసుకున్నట్లయితే, ఈ ఏబి అనేటువంటి సంఖ్యలో 10వ స్థానంలో ఉన్నటువంటి అంకె ఏమో ఏ, 1వ స్థానంలో ఉన్నటువంటి అంకె ఏమో బి. కాబట్టి దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే 10a + b అవుతుంది. దీన్ని తారుమారు చేసినట్లయితే, అంటే 1వ స్థానంలో ఉన్న అంకెనేమో 10వ స్థానంలో రాస్తాం, 10వ స్థానంలో ఉన్న అంకెనేమో 1వ స్థానంలో రాస్తాం. అలా రాసినట్లయితే మనకి ఏమవుతుందంటే బిఏ అవుతుంది అనమాట. దీని యొక్క వాల్యూ ఏమవుతుంది? 10వ స్థానంలో ఉన్న అంకె బి కాబట్టి 10 × b 10b, ప్లస్ 1వ స్థానంలో ఉన్న అంకె ఏ కాబట్టి 1 × a అంటే ఏ అవుతుంది. ఇప్పుడు ఈ రెండు అంకెలని కూడా మనం కూడినట్లయితే, ఈ రెండు సంఖ్యలని కూడా మనం కూడినట్లయితే మనకి ఏమొస్తుందంటే, ఇక్కడ 10a ఉంది, ఇక్కడ a ఉంది, అంటే 11a అవుతుంది అనమాట. ప్లస్ ఇక్కడ b ఉంది, ఇక్కడ 10b ఉంది, అంటే 11b అవుతుంది. ఈ రెండింటిలో 11 అనేది కామన్గా ఉంది కాబట్టి దాన్ని కామన్ తీసేసినట్లయితే మనకి a + b అవుతుంది. అంటే ఇలా ఒక రెండు అంకెల సంఖ్యలో అంకెలను తారుమారు చేసి ఆ రెండింటిని యాడ్ చేసినట్లయితే వచ్చినటువంటి మొత్తం అనేది ఏమవుతుందంటే 11 యొక్క గుణిజం అవుతుంది. 11 ఇంటూ ఆ రెండు అంకెల యొక్క మొత్తం అవుతుంది అని చెప్పేసి గమనించాలన్నమాట. అయితే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో అలా మొత్తం ఇచ్చినప్పుడు 11 చేత దాన్ని డివైడ్ చేసినట్లయితే ఆ అంకెల యొక్క మొత్తము అనేది మనకి వస్తుంది అనేది గుర్తున్నట్లయితే ఈజీగా మనం ప్రాబ్లం చేయగలుగుతాం అనమాట. ఇక రెండవది ఏంటంటే, ఇదే విధంగా భేదం ఇచ్చినట్లయితే ఏం చేయాలి అనేది మనం తర్వాత కాన్సెప్ట్ అనమాట. ఏబి అనేది ఒక అంకె అని చెప్పేసి తీసుకుంటున్నాము. దీని యొక్క విలువ 10a + b అవుతుంది. దీన్ని అంకెలను తారుమారు చేసినట్లయితే మనకి ఏమవుతుందంటే బిఏ అవుతుంది. దీని యొక్క వాల్యూ ఏమవుతుందంటే 10b + a అవుతుంది. ఇప్పుడు మన అనుకున్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, వీటిని తీసివేసినట్లయితే ఏమవుతుంది? తీసివేసేటప్పుడు కింద వాటి యొక్క గుర్తులు మారుతాయి. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ 10a ఉంది, -a అంటే 9a అవుతుంది అనమాట. ఇక్కడ b ఉంది, -10b అంటే -9b అవుతుంది అనమాట. ఈ రెండింటిలో కూడా మనం కామన్ తీసినట్లయితే మనకి ఏమవుతుందంటే 9 × a - b అవుతుంది. అంటే ఒక రెండు అంకెల సంఖ్య ఇచ్చి ఆ రెండు అంకెల సంఖ్య యొక్క అంకెలను తారుమారు చేసి ఆ రెండింటి యొక్క భేదం చేసినట్లయితే అది 9 యొక్క గుణిజము 9 ఇంటూ ఆ అంకెల యొక్క భేదం అవుతుంది. సపోజ్ ఫస్ట్ ఇచ్చింది పెద్దది, తర్వాత ఏమో చిన్నది అయినట్లయితే అప్పుడు భేదం ఏమవుతుందంటే 9 × a - b అవుతుంది. అలా కాకుండా తారుమారు చేయగా వచ్చిన అంకె పెద్దది, ముందున్నటువంటి అంకె ఏమో చిన్నది అయినట్లయితే అప్పుడు భేదం చేసినట్లయితే ఏమవుతుందంటే 9 × b - a అవుతుంది అనేది మనం గమనించాలన్నమాట. ఇప్పుడు మనం ప్రాబ్లం చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఏమని ఇచ్చాడంటే, సపోజు ఆ అంకె ఏ బి అని చెప్పేసి తీసుకున్నట్లయితే అంకెల యొక్క భేదం అంటే a - b కానీ b - a కానీ అవ్వచ్చు. ఇక్కడ అంకెల యొక్క భేదం అన్నాడంటే ఇది 3 అనమాట. ఇప్పుడు ఇంకా ఏమన్నాడంటే, అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే 143 వస్తుంది అన్నాడు. అంటే కలిపితే వస్తుంది కాబట్టి ఆ 143 అనేది 11 యొక్క గుణిజం అవుతుంది. కాబట్టి దీన్ని 11 చేత భాగించాలన్నమాట. దీన్ని 11 చేత భాగించాలి. 11 చేత భాగిస్తే ఈ 11 అనేది 143లో 13 సార్లు పోతుంది. కాబట్టి ఈ వచ్చేది ఏమవుతుందంటే a + b అవుతుంది.
కూడేడు కాబట్టి అంకెల యొక్క మొత్తం అవుతుంది. కాబట్టి ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు మనకి ఎంత అవుతుందంటే 13 అవుతుంది. ఈ రెండింటిని కలపొచ్చు, చేయొచ్చు. కానీ ఆప్షన్స్ ఇస్తాడు కాబట్టి ఆప్షన్స్ ప్రకారంగా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. 2 అంకెల మొత్తము కూడా 13 అయ్యేది ఏముందో ఇందులో చూసుకోవాలి. చూసుకుంటే చాలా వరకు ఇక్కడేమో 9 అయింది, ఇక్కడేమో 11 అయింది, ఇక్కడ 13 అయింది, ఇక్కడేమో 11 అయింది. కాబట్టి 13 అయ్యేది ఇదే ఉంది కాబట్టి మనకి ఇది ఆన్సరు అని చెప్పేసి వెంటనే చెప్పేయచ్చు. అక్కడితో అయిపోదు, భేదాన్ని కూడా వాడుకోవాలి. ఇక్కడ ఇచ్చినటువంటి భేదం, ఆ రెండింటికి భేదం ఎంత అంటే 3 ఉందన్నమాట. ఆ 3 ఉన్నది ఇది ఉందన్న. మిగతా వాటికి 3, అన్నిటికి కూడా 3 ఉంది. కానీ టోటల్ 13 అయ్యేది ఆ 85 మాత్రమే ఉందన్నమాట. కాబట్టి ఆ విధంగా మనం చేయొచ్చు. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఒక 2 అంకెల సంఖ్యలోని అంకెల మొత్తం 9, అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్య ఆ సంఖ్య కన్నా 27 ఎక్కువ అన్నాడు. అంటే సపోజు ఏబి అనేటువంటి అంకె తీసుకున్నాం అనుకోండి, దీన్ని తారుమారు చేస్తే బిఏ వచ్చిందనమాట. ఇప్పుడు వీడు ఇచ్చింది ఏంటంటే అంకెల మొత్తం, అంటే ఏ ప్లస్ బి అనేది వాడు ఇచ్చేసాడు. ఎంత అనంటే 9 అన్నాడు. రెండవది ఏమంటున్నాడంటే తారుమారు చేయగా వచ్చే అంకె ముందున్నటువంటి అంకె కంటే కూడా 27 ఎక్కువట. అంటే బిఏ అనేది ఏబి కంటే కూడా ఎక్కువ అనమాట. తీసేస్తే వచ్చేది ఏమవుతుంది అంటే వాడు ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 27 అని ఇచ్చాడు అనమాట. ఇలా భేదం వచ్చింది కాబట్టి అది 9 యొక్క గుణిజమై ఉంటుంది. కాబట్టి 9 చేత భాగించినట్లయితే మనకి ఎంత వస్తుందంటే 3 వస్తుంది. తీసేసాం కాబట్టి అది డిఫరెన్స్, అంటే బి మైనస్ ఏ అవుతుంది అనమాట. అంటే బి మైనస్ ఏ అనేది మనకి ఎంత అవుతుందంటే 3 అవుతుంది అని చెప్పేసి గమనించాలి. అంటే ఏ ప్లస్ బి అనేదేమో 9 అని వాడిచ్చాడు, మనం కనుగొన్నది బి మైనస్ ఏ అనేదేమో 3 అని చెప్పేసి అనుకున్నాం. అంటే ఇక్కడ ఏంటి, అంకెల యొక్క మొత్తం కలిపితే మనకి ఎంత రావాలంటే 9 రావాలి. అలా వచ్చినవి ఏమున్నాయంటే అన్నీ కూడా 9లే ఉన్నాయి. ఇప్పుడు డిఫరెన్స్ చూడాలి. రెండో దాంట్లోంచి మొదటి తీసేస్తే 3 రావాలన్నమాట. అలా ఉన్నది ఏముంది, ఇక్కడ ఈ రెండాటిని కూడా చూసినట్లయితే మనకి ఏమవుతుందంటే 5 వస్తుంది, ఇక్కడేమో 3 వస్తుంది, ఇక్కడేమో 7 వస్తుంది డిఫరెన్స్, ఇక్కడేమో 1 వస్తుంది. అంటే ఆ 2 అంకెలకి తేడా కట్టాలన్నమాట. కాబట్టి మనకు 3 ఉండాలి కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ వన్ అవుతుంది. కాబట్టి అది ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. సాధించవలసిన అవసరం లేకుండానే మనం ఆన్సర్ చెప్పొచ్చు. తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. ఇవన్నీ కూడా ఎక్సైజ్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్, గ్యారంటీగా ఇవి అడగడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇంతకుముందు పాత టెక్స్ట్ బుక్లో చేసినటువంటి వీడియోలని కూడా దీని యొక్క డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ కూడా మీరు చేయండి. ఎందుకంటే 10th స్టాండర్డ్లో క్వశ్చన్స్ అంటున్నాడు కాబట్టి పాత టెక్స్ట్ బుక్లో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఒక 2 అంకెల సంఖ్యలోని ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు అన్నాడు. దీన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. అంటే ఒక 2 అంకెల సంఖ్యలోని ఒక అంకె మరో అంకెకు 3 రెట్లు అంటే ఒక అంకె 3 అయింది అనుకోండి ఫస్ట్ది, తర్వాత 1 అవుతుంది అనమాట. రెండో దానికి ఫస్ట్ది 3 రెట్లు ఇలా అవుతుంది. మనం ఈ అంకెని తీసుకునేటప్పుడు సాధారణంగా ఏం చేస్తామంటే లెక్కలు చేసేటప్పుడు 3x అని ఫస్ట్ దాన్ని, x అని రెండో దాన్ని తీసుకుంటాం ఇలాగా. అయితే ఈ 2 అంకెల సంఖ్యలోని అంకెలను తారుమారు చేయగా వచ్చే సంఖ్యను ఆ సంఖ్యకు కలిపితే ఇక్కడ యాడ్ చేసాం. యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 88 వచ్చిందనమాట. ఇలా యాడ్ చేస్తే వచ్చింది 11 యొక్క గుణిజమై ఉంటుంది. కాబట్టి 11 చేత దీన్ని డివైడ్ చేసినట్లయితే మనకి 8 వచ్చింది. ఈ 8 అనేది ఏంటంటే ఆ అంకెల యొక్క మొత్తం కూడెం కాబట్టి, అంటే ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 8 అవుతుంది అని చెప్పేసి మనం గమనించాలి. అంటే ఏబి అనేది ఆ సంఖ్య అనుకున్నట్లయితే ఏ ప్లస్ బి అనేది మనకి ఎంత వచ్చిందంటే 8 అవుతుంది అని చెప్పేసి మనం దీని ద్వారా గమనించవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఏబీలు రెండింటినీ కూడా కూడినట్లయితే మనకి 8 రావాలి. అలా వచ్చి ఇందులో ఏమున్నవే అంటే ఒకటోది ఉన్నది 8 అవుతుంది, రెండోది 4 అవుతుంది, తర్వాత మూడోది కూడా 8 అవుతుంది, నాలుగోదేమో 12 అవుతుంది. కాబట్టి ఇది కాదు ఇది కాదు అని చెప్పేసి మనం చెప్పొచ్చు.
ఇప్పుడు ఇంకా ఉపయోగపడే ఏంటి, ఒక అంకె ఇంకో అంకెకు 3 రెట్లు ఉండాలి. ఫస్ట్ దాంట్లో చూసినట్లయితే 53లో చూసినట్లయితే 3కి 5కి రెండాటికి కూడా ఏ విధమైన సంబంధం లేదు. అలాగే అదే మూడో దాంట్లో చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ 2కి 6 అనేది 3 రెట్లు ఉంది. 2ని 3 చేత గుణిస్తే 6 వచ్చింది. కాబట్టి ఆ 62 అనేది మనకు ఆన్సర్ అవుతుంది అని చెప్పేసి గమనించాలన్నమాట. కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూడండి. ఇది ఆ కాన్సెప్ట్ మీద ఆధారపడదు, మనం ఓన్గా చేయవలసినటువంటి క్వశ్చన్ చూడండి జాగ్రత్తగా. ఇదేంటంటే అమీనా ఒక సంఖ్యను తలుచుకుని దాని నుంచి 5/2ను తీసివేసి వచ్చిన ఫలితాన్ని 8చే గుణించింది. ఇప్పుడు వచ్చిన ఫలితం తాను తలుచుకున్న సంఖ్యకు 3 రెట్లు అయినా ఆ సంఖ్య ఏది అని అడిగాడు. దీన్ని ఆప్షన్ నుంచి కూడా చేయొచ్చు మనం, కానీ డైరెక్ట్గా ఏ విధంగా చేయాలనేది చూద్దాం. అమీనా తలుచుకున్నటువంటి ఆ సంఖ్య ఎక్స్ అనుకుందాం. దాని నుంచి ఏం చేశాడంటే 5/2ని తీసేసాడు. తీసేసి దీన్ని అంతటినీ కూడా ఏం చేస్తున్నాడంటే 8 చేత మల్టిప్లై చేశాడు. అప్పుడు ఏమైందంటే ఇప్పుడు వచ్చిన ఫలితం తను తలుచుకున్నటువంటి సంఖ్య ఎక్స్ కాబట్టి దానికి 3 రెట్లు ఉందన్నమాట. అంటే 3 × x అవుతుంది. ఇది ఈ సమీకరణాన్ని అంతటిని కూడా మనం సాల్వ్ చేసినట్లయితే ఎక్స్ యొక్క వాల్యూ వస్తుంది. అదే అమీనా తలుచుకున్నటువంటి సంఖ్య అవుతుంది అనమాట. సో ఈ 8 చేత మొత్తం ఎక్స్ని -5/2ని మల్టిప్లై చేస్తాం. 8 × x అంటే 8x అవుతుంది. -5/2 × 8 ఈక్వల్స్ టు మనకి ఎంత అంటే 3x. ఇక్కడ 8x, ఈ 2 అనేది -2 అనేది 8లో 4 టైమ్స్ పోయింది. 5 4s are 20 ఈక్వల్స్ టు 3x. ఇక్కడ ఉన్నటువంటి ఈ 3xని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే -3x అవుతుంది. ఈ -20ని అటువైపు తీసుకెళ్ళినట్లయితే +20 అవుతుంది. కాబట్టి 8x -3x ఈక్వల్స్ టు ఎంతంటే 20. సో దీని నుంచి మనకు 5x ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 20 అవుతుంది. ఈ 5 అనేది 20లో 4 టైమ్స్ పోయింది. సో x ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 4 అవుతుంది. ఈ 4 అనేది అమీనా తలుసుకున్నటువంటి సంఖ్య అని చెప్పేసి మనం గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఒక ధన సంఖ్య మరో ధన సంఖ్యకు 5 రెట్లు. అంటే ఒక ధన సంఖ్య 5 అయినట్లయితే ఇంకో ధన సంఖ్య 1 అవుతుంది. 1 ఒక సంఖ్య అనుకున్నట్లయితే రెండో సంఖ్య ఏమవుతుందంటే 5 అవుతుంది. కాబట్టి ఆ రెండింటి యొక్క నిష్పత్తి 5:1 అవుతుంది అనమాట. ఈ రెండు సంఖ్యలకి కూడా 21 కలిపినట్లయితే అన్నాడు. అంటే ఈ సంఖ్యలని ఏమనుకోవాలంటే ఇలా ఈ నిష్పత్తిలో ఉన్నాయి కాబట్టి ఈ సంఖ్యలని ఒక దాన్నేమో 5x అనుకుంటాం, ఇంకో దాన్నేమో 1x అనుకుంటాం. ఇలా అనుకున్న తర్వాత ఈ సంఖ్యలకి ఎంత కలపాలంటే 21 యాడ్ చేసినట్లయితే అన్నాడు. అంటే 21 యాడ్ చేయాలన్నమాట. 21 యాడ్ చేస్తే 5xకి 21 యాడ్ చేస్తే 5x ప్లస్ 21 అవుతుంది. మరి తర్వాత ఎక్స్కి 21 యాడ్ చేస్తే x ప్లస్ 21 అవుతుంది. అయితే దీంట్లో మళ్ళీ ఒక సంఖ్య ఇంకో సంఖ్యకి రెట్టింపు అన్నాడు. దేంట్లోని ఇక్కడ వచ్చినటువంటి ఈ రెండు ఉన్నాయి కదా, ఇందులో ఒక సంఖ్య ఇంకో సంఖ్యకు రెట్టింపు అన్నాడు. అంటే ఇందులో పెద్దది ఫస్ట్ది కాబట్టి ఈ ఫస్ట్ ఉన్నటువంటి ఇది దీనికి రెట్టింపు ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే 5x ప్లస్ 21 ఈక్వల్స్ టు రెట్టింపు. అంటే అర్థం ఏంటంటే 2 ఇంటూ ఆ రెండో సంఖ్య అనమాట, x ప్లస్ 21. సో మల్టిప్లై చేసినట్లయితే 5x ప్లస్ 21 ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ అంటే 2x, 2 ఇంటూ 21 అంటే 42. ఇప్పుడు మరలా మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి 2xని ఇటువైపు తీసుకొచ్చినట్లయితే -2x అవుతుంది. ఈ ప్లస్ 21ని ఇటువైపు తీసుకెళ్ళినట్లయితే -21 అవుతుంది. కాబట్టి 5x - 2x అంటే
3x అవుతుంది. 3x అవుతుంది ఈక్వల్స్ టు 42 మైనస్ 21 అంటే మనకి 21 అవుతుంది. ఈ 3 అనేది 21లో 7 టైమ్స్ పోయింది. సో x ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 7 అవుతుంది అనమాట. అంటే ఒక సంఖ్య 1x అనుకున్నాం కాబట్టి ఇది 7 అయింది. ఇక్కడ 5x అనేది ఏమవుతుంది, 5 7 జార్ 35 అవుతుంది. కాబట్టి ఆ సంఖ్య ఎంత అవుతుందంటే 35ని 7 అనేవి ఆ సంఖ్యలు అవుతాయి అన్నమాట. సో జాగ్రత్తగా గమనిస్తే జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇంకేస్ ఆర్ట్స్ వాళ్ళు ఉన్నట్లయితే ఇది అంతా కూడా చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఆప్షన్ నుంచి మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. అది ఎలా చేయాలి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫస్ట్ది ఆన్సర్ అనుకున్నట్లయితే ఇక్కడ గమనించండి ఒకసారి. ఏమన్నాడంటే ఒక సంఖ్య మరో సంఖ్యకు 5 రెట్లు. ఇక్కడ 7 అనేది దానికి 5 రెట్లు, 7 5లు 35. సో ఓకే. రెండోది దీనికి 21ని యాడ్ చేయండి, 21 యాడ్ చేయండి. 35కి 21 యాడ్ చేస్తే మనకి ఎంత అవుతుందంటే 56 అవుతుంది. 7కి 21 యాడ్ చేస్తే 28 అవుతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ రెండాట్ల మధ్య ఏమైనా సంబంధం ఉందా, దీన్ని రెట్టింపు చేస్తే 56 వస్తుంది. సో అదే వాడు అన్నాడు కాబట్టి ఫస్ట్ది ఆన్సరు అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. అదే సపోజ్ రెండోది తీసుకున్నాం అనుకోండి. ఈ రెండోది దీనికి 2కి 10 5 రెట్లే. దీనికి 21 యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 31 వస్తుంది. దీనికి 21 యాడ్ చేస్తే 23 వస్తుంది. సో ఈ రెండు వాటికి ఏ విధమైన సంబంధం లేదు మల్టిప్లికేషన్ సంబంధించి. కాబట్టి ఇవి ఏవి కూడా ఆన్సర్లు కాదనమాట. మనం గమనించవలసినటువంటి ఆన్సర్ ఏంటంటే ఇక్కడ చిన్నది ఏదైతే ఉందో ఈ 21 యొక్క కారణాంకాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒకటి అవుతుంది అనమాట. సో 7 పోతుంది చూడండి దాంట్లోనే, కాబట్టి 7 అవుతుంది. అదేవిధంగా 3 కూడా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ 7 అయింది, అది ఆన్సర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇచ్చినటువంటి క్వశ్చన్ని మీరు గమనించండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇవ్వడానికి అవకాశం ఉంది, జాగ్రత్తగా వినండి. ఈ క్వశ్చన్ ఏంటంటే ఒక జింకల గుంపులో సగం అంటే హాఫ్ పొలంలో మేస్తున్నాయి మరియు మిగిలిన వాటిలో 4లో 3వ వంతు అంటే 3/4వ వంతు అనమాట ఆడుకుంటున్నాయి. మిగిలిన 9 జింకలు కొలంలో నీళ్లు తాగుతున్నాయి. గుంపులో జింకల సంఖ్యను కనుగొనండి అన్నాడు. మనం ఏం చేస్తామంటే జింకల సంఖ్యను x అనుకున్నాను. ఇప్పుడు ఏమవుతున్నాయంటే ఈ xలో సగం అంటే x/2 అనమాట. x/2 ఏం చేస్తున్నాయంటే పొలంలో నీళ్ళు తాగుతున్నాయి, పొలంలో మేస్తున్నాయి. ఇంకా ఎన్ని ఉంటాయి అంటే xలో సగం పోతే ఇంకో సగం ఉంటాయి, అంటే x/2 ఉంటాయి అన్నమాట. ఈ మిగిలిన వాటిలో అంటే ఈ సగంలో 4లో 3వ వంతు అంటే 3/4వ వంతు అనమాట. 3/4వ వంతు అంటే 3x/8, 2 4 8. ఇవి ఏం చేస్తున్నాయంటే ఆడుకుంటున్నాయట. ఆడుకుంటున్నాయి. మరి ఇక మిగిలిన ఎన్ని ఉంటాయి అంటే x/2లో 3/4వ వంతు ఇక్కడ పోయాయి. ఇవి అంటే ఆ x/2లో మిగిలినవి ఎన్ని అంటే ఈ x/2లోంచి వీటిని తీసేస్తే ఆ మిగిలినవి వస్తాయి. అంటే x/2 మైనస్ 3x/8. సో ఇక్కడ 8 వచ్చేటట్టు దీన్ని మార్చాలి హారంలో. అంటే 4 చేత పైన కింద కూడా గుణించాలన్నమాట. గుణిస్తే 4x
ఎక్స్ 4తో గుణించాం, ఇక్కడ 2 కూడా 4తో గుణిస్తే 4 రెళ్ళు 8 మైనస్ 3x/8. సో 4x మైనస్ 3x అంటే ఇంకా ఎక్స్ మిగులుతుంది బై 8 అనమాట. ఇవి మిగిలాయి. మరి ఈ x/8 అనేవి ఇంకా మిగిలినవి, లాస్ట్గా మిగిలినవి. ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఎన్నంటే 9 అనమాట. ఇవి నీరు తాగుతున్నాయి కొలంలోని. కాబట్టి వీటిని 9కి ఈక్వల్ చేసినట్లయితే 9 x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 72 అవుతుంది. కాబట్టి అది ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఇలా మనం చాలా జాగ్రత్తగా ఈ ప్రాబ్లం చేయవలసి ఉంటుంది. అంటే ఒక జింకల గుంపులో ఉన్నటువంటి జింకల సంఖ్య x అనుకున్నాము. అందులో x/2 ఏమో పొలంలో మేస్తున్నాయి, ఇంకా మిగిలిన x/2ని ఉన్నాయి. ఈ x/2లో 3/4 అంటే 3/4 వంతు అంటే 3x/8 ఏం చేస్తున్నాయంటే ఆడుకుంటున్నాయి. మరి మిగిలిన ఏమి ఉంటాయంటే మనకి x/2లోంచి 3/4 వంతు తీసాం కాబట్టి అది ఎంత అంటే 3x/8 తీసాం. తీసేస్తే మనకి ఎంత వచ్చిందంటే x/8 వచ్చింది. అవి ఎన్ని అంటే 9 జింకలు. అవి కొలంలో నీళ్ళు తాగుతున్నాయి. ఎన్ని అవి 9. కాబట్టి x/8 అనే దాన్ని 9కి సమానం చేసినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు ఎంత అయిందంటే 72 అయింది. ఆ x అనేది ఏంటంటే ఆ జింకల గుంపులో ఉన్నటువంటి జింకల సంఖ్య. అయితే వీటిని మనం ఆప్షన్ల ద్వారా కూడా చేయడానికి అవకాశం ఉంది. ఒకసారి దాన్ని గమనిద్దాం ఎలా చేయాలి అనేది. ఆర్ట్స్ వాళ్ళకి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఆప్షన్ నుంచి ఏ విధంగా చేయొచ్చు అనేది. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ నేను ఆన్సర్ అనుకుంటున్నాను. ఎంత 27. ఎలా డిలీట్ చేయాలో చూడండి. సాధారణంగా జింకల గుంపులో సగం పొలంలో మేస్తున్నాయి. 27లో సగం అంటే మనం సగం కట్టలేము. కాబట్టి ఆ సగం అనేది చేయాలి కాబట్టి సరిసంఖ్య అయి ఉండాలి గ్యారంటీగా. 27లో సగం జింకలను చేయలేము, అందువల్ల ఇది ఆన్సర్ కాదు. అదేవిధంగా 63లో కూడా సగం చేయలేము కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి అవ్వచ్చు అనమాట. తప్పనిసరిగా మనం గమనించవలసింది ఏంటంటే మిగిలిన జింకలు 9 ఉన్నాయి కాబట్టి ఆ 9 యొక్క గుణిజం అయ్యి ఉంటుంది అనమాట ఇది. అంటే ఈ రెండు వాటిల్లో కూడా 9 పోతుంది. మన ఆప్షన్ నుంచి ఆ విధంగా కూడా మనం డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు సపోజ్ 36 అనుకున్నాం అనుకోండి. 36 అనుకున్నాం. మొత్తం జింకలు సగం పొలంలో మేస్తున్నాయి. సగము అంటే అన్నీ 36లోని సగం అంటే 18 పొలంలో మేస్తున్నాయి. ఇంకా ఎన్ని మిగిలాయి అంటే 18 మిగిలాయి. ఓకే. ఈ 18లో 3/4 వంతు అంటే 3/4. ఈ 4 ఈ 18లో పోదు కాబట్టి ఇది ఆన్సర్ కాదనమాట. అప్పుడు 72 తీసుకుంటాం. 72లో సగం అంటే 36. ఈ 36 కూడా ఏం చేస్తున్నాయంటే పొలంలో మేస్తున్నాయి. ఇంకా ఎన్ని ఉంటాయి? 36 ఉంటాయి. ఈ 36లో 3/4 వంతు 3/4 వంతు అంటే ఈ 4 అనేది దీంట్లో ఎన్నిసార్లు పోయిందంటే 9 సార్లు పోయింది. అంటే 27. ఇవేం చేస్తున్నాయంటే ఆడుకుంటున్నాయి. మరి 36లో 27 పోతే ఇంకేమున్నాయి? 9 ఉన్నాయి. ఆ మిగిలినవి అవి కొలంలో నీరు తాగుతున్నాయి అనమాట. ఆడు ఇచ్చినటువంటి 9 వచ్చింది చూడండి. కాబట్టి ఇది మనకి ఆన్సరు అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. ఈ విధంగా చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో అక్షరరాశిలో రేఖీ సమీకరణాల సాధన అనేటువంటి టాపిక్లో ఉన్నటువంటి కొన్ని క్వశ్చన్స్ని మనం ఇక్కడ సాల్వ్ చేయడం జరిగింది. మీరు వాటిని సాల్వ్ చేసే విధానం చాలా ఇంపార్టెంట్. ఆ విధానాన్ని అలవాటు చేసుకుంటే ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్నలు ఇచ్చినా సరే మనం చేయొచ్చు. టెక్స్ట్ బుక్లో ఇస్తారు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పలేము. టెట్కి అయితే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి క్వశ్చన్స్నే ఇస్తాడు గ్యారంటీగానే, ఇంకా ఈజీగానే ఇస్తున్నాడు. కానీ డిఎస్సికి వచ్చేసరికి కొంచెం టఫ్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పాత టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి వాటిని కూడా ఒకసారి ప్రాక్టీస్ చేసినట్లయితే అవి వస్తాయని చెప్పలేము, కానీ అవి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఎక్కువ ప్రాక్టీస్ అవుతుంది. ఎటువంటి క్వశ్చన్ వచ్చినా సరే మీరు చేయగలుగుతారు అనమాట. కాబట్టి వాటిని ఇంతకుముందు చేసినటువంటి వీడియోలని కూడా దీని యొక్క డిస్క్రిప్షన్లో పెడతాను. వాటిని కూడా చేయడానికి ట్రై చేయండి. మరలా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.